హలో ఫ్రెండ్స్, ప్రపంచంలో స్వయంభూ దేవాలయాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆ దేవాలయాల్లో దేవతలు స్వయంగా వెలవడంతో పాటు మన సమస్యలు పరిష్కరిస్తారని భక్తుల నమ్మకం. ప్రపంచంలో స్వయంభూ దేవాలయాలు భక్తుల రద్దీ కూడా ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఆలయాలలో ఒకటైనటువంటి కరీంనగర్లో వెలిసిన శ్రీ స్వయంభూ మానసదేవి ఆలయం. స్వయంభూ మానసదేవి ఆలయాలు భారతదేశంలో 2 మాత్రమే ఉన్నాయి. మొదటిది ఉత్తరప్రదేశ్లోని హరిద్వార్లో ఉండగా, రెండవది తెలంగాణలోని కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కాసింపేట గ్రామంలో కొలువై ఉన్నది. ఈ ఆలయంలోని అమ్మవారిని లేడీస్ దర్శించుకోవాలంటే కాళ్ళకు పసుపు పారాన్ని రాసుకొని వెళ్ళవలసి ఉంటుంది. పూర్వం ఈ ఆలయ స్థానంలో వీరభద్రస్వామి ఆలయం ఉండేది. విగ్రహం ఒక పక్క ఒరిగి ఉండడంతో విగ్రహాన్ని మళ్ళీ ప్రతిష్ఠించాలని గ్రామ ప్రజలు భావించి వీరభద్రస్వామిని తీస్తూ ఉండగా, విగ్రహం కింద మానసదేవి, శ్రీ మహాలక్ష్మి అమ్మవార్లు ప్రత్యక్షమైనారని గ్రామ ప్రజలు చెప్తుంటారు. ఈ విగ్రహం సుమారు 800 ఏండ్ల నాటిదని గుర్తించారు. ఈ గుడిలో మానసదేవి, లక్ష్మీ అమ్మవార్లతో పాటుగా సీతారామాంజనేయుల స్వామి విగ్రహాలు కూడా ఉంటాయి. ఇది కనబడేది ఇది మానసదేవి అమ్మవారు అండి, స్వయంభూ మానసదేవి అమ్మవారు. మనకి బయటకు వస్తే గుడి గోపురం పైన ఈ అమ్మవారిని చూడవచ్చు. అయితే చుట్టుపక్కల ఇక్కడ ఓడి బియ్యం పోషిస్తామండి అమ్మవారికి. ఇక్కడ మనం ఓడి బియ్యం ఇంటి నుండి తీసుకొచ్చుకోవాలి. ప్లస్ బ్యాంగిల్స్, గాజులు కూడా వేస్తారండి అమ్మవారికి. ఒకవేళ గాజులు తీసుకురాకుంటే ఇక్కడ తీసుకోవచ్చు అండి. ఇక్కడ ఇవ్వడానికి ఉంటాయి. ఇక్కడ వీళ్ళు అమ్ముతారు గాజులు. ఇక్కడ ఓడి బియ్యం పోస్తున్నామండి, చూడండి ఈ అమ్మవారికి. కోరుకున్న కోరికలు నెరవేరుస్తాయని భక్తుల నమ్మకం అండి. ఓడి బియ్యం పోయడం కానీ, అమ్మవారికి గాజులు వేయడం కానీ ఇక్కడ మనం చూడవచ్చు. ప్రతి అమ్మవారి గుడిలోతో పోల్చుకుంటే ఈ మానసదేవి ఆలయంలో స్వయంభూగా వెలిసింది కాబట్టి భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుంది. మేము ఈరోజు వెళ్ళాం కాబట్టి కొంచెం భక్తుల రద్దీ తక్కువ ఉంది. ప్రతి మంగళవారం భక్తుల రద్దీ చాలా ఎక్కువ ఉంటుందండి. మళ్ళీ అలాగే శుక్రవారం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఉన్నారు కాబట్టి గుడిలో ఆ రోజు కూడా భక్తుల రద్దీ కూడా ఎక్కువ ఉంటుంది. మంగళవారం, శుక్రవారం భక్తుల రద్దీ చాలా ఎక్కువ ఉంటుంది. మిగిలిన రోజు నార్మల్గా ఉంటుంది. ఇక్కడ ఓడి బియ్యం పోసే స్థలము. మీరు ఇంటి దగ్గర నుంచి అయినా తీసుకోవచ్చు, లేకుండా ఇక్కడ కూడా గాజులు అమ్ముతారు. ఇక్కడ ఉన్న విగ్రహాలపైన భక్తులు కుంకుమ కానీ పసుపు కానీ వేయకూడదు. ఎందుకంటే వాటికి ఇప్పుడు కెమికల్ వల్ల విగ్రహాలు ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఇక్కడ పక్కనే ఇక్కడ చూసినట్టుంటే సర్పాలు కనబడుతున్నాయి. పుట్టలో నుంచి వెళ్ళి బయటికి వస్తున్నట్టు కనబడుతుంది. చాలా చక్కగా డిజైన్ చేశారు. చాలా బాగుందండి ఇది. అమ్మవారి గుడి వెనుక సైడు ఇది లక్ష్మీ అమ్మవారి గుడి అండి. ఇది సర్పాలు ఉండే మానస అమ్మవారి గుడి. ఇక్కడ భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరాలని అమ్మవారికి ముడుపు కట్టడం అండి. ఈ ప్రాంతంలో ఇక్కడ ఏంటంటే ఇక్కడ గైడ్ చేస్తారండి, మనం ఎలా కట్టాలి, ఏం చేయాలనేది కూడా. చివరి కొనలను తీసుకొని కట్టవలసి ఉంటాయి. ఇక్కడ 3 ముళ్ళు వేయవలసి ఉంటుందండి ఈ ముడుపుకి. మళ్ళీ ఇదే ముడుపుని కోరుకున్న కోరికలు నెరవేరాలని బయట ధ్వజస్తంభానికి 2 ముళ్ళు కట్టవలసి ఉంటుంది. ఇది అనేది ధ్వజస్తంభం ప్లేస్. ఇలా ఎన్ని ముడుపులు కట్టారో చూడండి. ధ్వజస్తంభానికి చాలా ముడుపులు కడతారండి. కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం అండి. అలాగే ఇక్కడ మనకి ఇది దీపం వెలిగించే ప్రాంతం అండి. అలాగే ఇక్కడ అమ్మవారితో పాటు 108 నాగేంద్ర స్వామి విగ్రహాలు ఉండడం విశేషం అండి. సర్పదోషం ఉన్నవారు వీటిపై నీళ్లు పోసి మనసారా వేడుకుంటే తప్పకుండా నివారణ జరుగుతుందని భక్తుల నమ్మకం. ముఖ్యంగా ఇక్కడ వివాహం కానివారు, సంతానం లేనివారు అమ్మవారిని మొక్కుకొని ముడుపు కడితే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఈ అమ్మవారి సన్నిధిలో ప్రతి నెల పంచమి రోజు సంతాన దీక్ష 41 రోజులు తీసుకుంటారండి. తీసుకున్న వారికి సంతానం కలిగిందని చాలామంది భక్తులు మళ్ళీ అమ్మవారిని దర్శించుకొని చెప్తుంటారండి. ఈ ఆలయ ప్రతిష్టాపన 2018 ఏప్రిల్ 25న జరిగింది. ఈ ఆలయ పూర్తి నిర్మాణం 9 నెలల 1 రోజులో పూర్తి నిర్మాణం జరిగిందండి. చాలా గ్రేట్ 9 నెలల 1 రోజు అనేది. అలాగే సంతానం లేని వారు సంతానం కోసం ఈ అమ్మవారిని దర్శించుకొని ముడుపు కడితే సంతానం కలుగుతుందని
భక్తుల నమ్మకం అండి. 41 రోజులు దీక్ష తీసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి సంతానం కలిగిందని భక్తులు చాలామంది చెప్తుంటారండి. కాశీపేటలో కొలువైన అమ్మవారు లక్ష్మీదేవి సహిత మానసదేవి అమ్మవారు, అలాగే హరిద్వార్లో కొలువై ఉన్న అమ్మవారు కూడా లక్ష్మీదేవి సహిత మానస అమ్మవారు. కరీంనగర్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో రాజరాజేశ్వర ఆలయం ఉంది. అలాగే హరిద్వార్లో నుండి 30 కిలోమీటర్ల దూరంలో రాజరాజేశ్వర ఆలయం ఉంది. అలాగే ఇక్కడ క్షేత్రపాలకుడు వీరభద్రుడు, అక్కడ కూడా క్షేత్రపాలకుడు వీరభద్రుడు. ఈ 2 ఆలయాలకు భక్తుల తాకిడి ఎక్కువ ఉంటుందండి. స్వయంభూ ఆలయాలు భారతదేశంలో 2 మాత్రమే ఉన్నందువల్ల ఈ ఆలయం నుండి 3 కిలోమీటర్ల దూరంలో శ్రీ స్వయంభూ లక్ష్మీ గణపతి ఆలయం ఉందండి. ఇక్కడ వీరభద్ర స్వామికి గండ దీపం ముట్టిస్తారండి. మన గండాలు కానీ దోషాలు కానీ ఉంటే తొలగిపోతాయని భక్తుల నమ్మకం అండి. పక్కనే నవగ్రహ విగ్రహాలు ఉన్నాయండి. ఎంట్రన్స్లో ఇక్కడ ఏనుగు విగ్రహాలండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ డూ ద కామెంట్.